నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని భారతీయులకు శుభవార్త. కువైట్లోని భారతీయ పాస్పోర్టు కౌన్సిలర్ సేవలు ఈ రోజు నుంచి తాత్కాలికంగా జూ డిజిటల్ సేవా కేంద్రాల ద్వారా ప్రారంభం కానున్నాయి. జూలై 1 నుంచి ఇండియన్ ఎంబసీ నేరుగా అందిస్తూ ఉన్న పరిమిత ఎమర్జెన్సీ కౌన్సిలర్ సేవలు దీంతో ముగియనున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం పాస్పోర్టు, వీసా, అటెస్టేషన్ తదితర సేవల కోసం దరఖాస్తులు ముందుగా ఆన్లైన్ ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బుక్ చేసుకున్న సమయం ప్రకారం దరఖాస్తుదారులు డ్యూ డిజిటల్ సేవా కేంద్రానికి నేరుగా వెళ్ళి తమ యొక్క దరఖాస్తులను సమర్పించాలి. నూతన సేవా సంస్థ అయిన డ్యూ డిజిటల్ గతంలో ప్రకటించిన ఛార్జీల ప్రకారం ఆప్షనల్ సేవలను తప్పనిసరి చేస్తూ సేవా రుసుమును 6 కువైట్ దినార్లకు పెంచడం పైన తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీనిపైన వివిధ ప్రవాస సంఘాలు, ప్రజాప్రతినిధులు భారత రాయబారితో పాటు విదేశాంగ మంత్రిత్వ శాఖకు కూడా ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో విదేశాల్లోని భారత పాస్పోర్టు కౌన్సిలర్ సేవల టెండర్ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పైన విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వ టెండర్ ప్రక్రియను రద్దు చేసింది. దీనిపైన కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిందనమాట. స్క్రీన్ మీద మీకైతే ఒక ఫోటో కనబడుతూ ఉంది చూడండి. అలాగే మీకు ఎక్కడెక్కడ పాస్పోర్టు సేవలు అందిస్తూ ఉన్నారో స్క్రీన్ మీద మీకు ఒక ఫోటో కనబడుతూ ఉంది చూడండి. కువైట్ సిటీలో అయితే అందిస్తూ ఉన్నారు. ఆల్ జవహారా టవర్ ఫస్ట్ ఫ్లోరు, అలాగే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఫోటోలో కనబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత రెండవ సెంటర్ ఫాహిల్లో అనమాట. సామా మాల్ థర్డ్ ఫ్లోరు, యూనిట్ 55, ఫ్లాట్ నెంబర్ 21 ఫాహిల్ అనమాట. అలాగే మూడవ పాస్పోర్ట్ సేవా కేంద్రం దజీజులో ఉందన్నమాట. వాహా మాల్ యూనిట్ 37 అండ్ 38 గ్రౌండ్ ఫ్లోరు ఆల్ దజీజ్ అని చెప్పేసి, అలాగే ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని రోజుల్లో ఈ యొక్క అప్లికేషన్ సెంటర్లు ఓపెన్ చేసి ఉంటాయని చెప్పేసి ఇండియన్ ఎంబసీ ప్రకటించింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.